ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ దినమున ఒక అంశము ద్వారా మీతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అంశం వచ్చేసి అవసరాలను తీర్చే దేవుడు. అవసరాలను తీర్చే దేవుడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి నడిపించిన తర్వాత ఆ యొక్క అరణ్య మార్గములో దేవుడు అన్ని తోడుగా ఉండి ప్రతి అవసరత తీర్చిన దేవుడు. వారికి ఏమి తక్కువ కాలేదు అనేది అక్కడ ఒక మాట ఉంటుందండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మన దేవుడు ఏది తక్కువ చేసే దేవుడు కాదు. అరణ్య మార్గంలో 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు ఆకలైనప్పుడు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అలాగే దప్పికొన్న సమయంలో దేవుడు బండ నుండి నీటిని రప్పించాడు. అలాగే వారికున్న ప్రతి అవసరతను దేవుడు తీర్చిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీలు కలిగిన ప్రతి అవసరతను ఆ అరణ్యం మార్గములో 40 సంవత్సరాలు ఏ విధంగా అయితే తీర్చాడో, అలాగే ఆ 40 సంవత్సరాల తర్వాత కానాను దేశానికి వెళ్ళిన తర్వాత పంట చేతికి వచ్చేంత వరకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను పోషించాడు. అలాగే మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనంలో ఏలియా ప్రవక్త మనకు కనబడతాడు. ఇక్కడ ఏలియా ప్రవక్త ఆహాబు రాజు యొద్దకు వెళ్ళి, ఈ సంవత్సరమందు వర్షమైనను మంచైనను కురవదు అని ఖండితముగా ఆ దేవుడు సెలవిచ్చిన మాటను ఏలియా గారు ఆ యొక్క అహాబు అనే రాజుకు తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఏలియాను పోషించేవారు ఎవరు? మరి దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆ నీటిని త్రాగుతూ ఉండు. నీకు ఉదయకాలమున సాయంకాలమున నీకు ఆహారాన్ని తీసుకురావడానికి నేను కాకోలాన్ని సిద్ధపరిచినాను. చూడండి, దేవుని యొక్క దాసుని యొక్క ఆహారాన్ని ఆకలి అయిన వేళల్లో దేవుడు ఆహారాన్ని కాకోలము ద్వారా సమకూర్చాడు. అక్కడ ఆయనకు అవసరత, ఆయనకు నీడ్, ఆయనకు కావలసింది ఏంటంటే ఆహారం లేదు. అప్పుడు కాకోలము ద్వారా దేవుడు రొట్టె మాంసమును ఉదయకాలములో సాయంకాలములో దేవుడు ఏం చేసిందంటే ఏలియా గారికి అందించాడు. అలాగా కేరీతి వాగు నీరు ఎండిపోయిన తర్వాత కూడా దేవుడు ఏలియా గారిని విడిచిపెట్టలేదండి. అంతటా కరువు వచ్చింది. ఏలియా ఏదైతే సెలవిచ్చాడో ఆ సెలవిచ్చిన ప్రకారం కరువు అంతటా వ్యాపించింది ఆ దేశంలో. అప్పుడు ఇదిగో నేను పోషించడానికి నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను కనుక నువ్వు ఆ స్థలానికి వెళ్ళు, సారేపాతు అనే గ్రామానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను పోషించడానికి నేను విధవరాలకి ఆజ్ఞాపించినానని సెలవిచ్చినప్పుడు ఏలియా గారు బయలుదేరి ఆ యొక్క సారేపాతు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ సారేపాతు గ్రామంలో ఆ యొక్క విధవరాలు కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిందండి. ఆ కట్టెలు ఏరుకుంటున్న సమయంలో ఆ యొక్క దైవజనుడు వచ్చి, అమ్మా నాకు కొన్ని వాటర్ ఇస్తావా, నీళ్ళు ఇస్తావా త్రాగడానికి అని అడిగినప్పుడు ఆమె వాటర్ తేవడానికి వెళ్తున్నప్పుడు, అమ్మ అలాగే నాకు ఒక రొట్టెని చేసుకొని రా అమ్మ అంటే ఆ విధవరాలు అంది, అయ్యా మా ఇంటిలో ఏమీ లేదు, మా ఇంటిలో కొంచెము తొట్టిలో పిండి కొంచెము బుడ్డిలో నూనె మాత్రం ఉన్నది, ఇదిగా ఆ రొట్టె చేసుకొని ఇక నేను నా కొడుకు తిని చనిపోదామని అనుకుంటున్నామయ్యా అన్నప్పుడు, నువ్వు మొదటగా నాకు చిన్న అప్పము చేసుకొని తీసుకురా అని దైవజనుడు చెప్పినప్పుడు, దైవజనుని మాట చొప్పున ఆ స్త్రీ ఆ విధవరాలు చేసింది కనుక ఆ విధవరాలు కుటుంబం పోషించబడ్డది. అలాగే దైవజను యొక్క కుటుంబం కూడా దైవజనుడు కూడా పోషింపబడ్డాడు. దేవుడు
దైవజన్ యొక్క అవసరతను తీర్చాడు. అలాగే దైవజన్ను బట్టి ఆ యొక్క సారైపాతు గ్రామంలో ఉన్న విధవరాలి యొక్క అవసరతను, అలాగే తన కుమారుని అవసరతను తీర్చిన దేవుడు. అలాగే 2వ రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది 4వ అధ్యాయములో అక్కడ ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒకడు చనిపోయాడు. పాపం చనిపోకముందు కొంత అప్పు చేసి చనిపోయాడు. పాపం తన కుటుంబ పోషణ నిమిత్తమో లేకపోతే ఏదో అవసరం నిమిత్తమో అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వాడు ఆ యొక్క ఇంటికి వచ్చి ఆ విధవరాలను అడుగుతున్నాడు. ఆ యొక్క చనిపోయిన ప్రవక్త శిష్యుని భార్య అయిన ఆ భార్య దగ్గరకు వచ్చి, నువ్వు అప్పు తీరుస్తావా లేకపోతే నీ కుమారుని నేను బానిసలుగా తీసుకుపోవాలి. అప్పుడు ఆ యొక్క ప్రవక్త శిష్యుల్లో ఆ భార్య ఎక్కడికి వెళ్ళింది తెలుసా అండి? దైవజనుని వద్దకు వెళ్ళింది. ఆ దైవజనుడు ఎవరంటే ఎలీషా గారు. అమ్మా, నా వలన నీకేమి కావాలని అడిగినప్పుడు, అయ్యా ఇదో నా పరిస్థితి, ఇదిగో నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు, ఆయన ఎలా జీవించడో మీకు తెలుసు, కానీ అప్పు చేసి చనిపోయాడయ్యా. ఇప్పుడు అప్పు తీర్చేయాలని అప్పుల వారు నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి నాకు మార్గం చూపమని దైవజనుని అడిగినప్పుడు, నీ ఇంటిలో ఏమున్నదని అడిగినప్పుడు దైవజనుడు అడిగాడండి. అప్పుడు నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది అని సెలవిచ్చినప్పుడు ఆ స్త్రీతో చెప్పాడు దైవజనుడు, నువ్వు ఖాళీ పాత్రలన్నింటినీ సమకూర్చుకో, అవసరమైతే ఇరుగు పొరుగు వారిని కూడా ఎరువు తెచ్చుకో. ఏం చేయాలంటే ఎరువు తెచ్చుకొని నువ్వు ఇంట్లోకి తీసుకువెళ్ళి నీవును నీ కుమారులను ఇంట్లోకి వెళ్ళి తలుపు పెట్టి ఆ నూనె కుండలో ఉన్న నూనెను ఆ పాత్రలన్నింటినూ మీరు పోయండి అని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క విధవరాలు వెళ్ళింది. దైవజనుడు చెప్పిన రీతిగా ఆ పాత్రల్లో పోసినప్పుడు ఆ పాత్రలన్నీ నిండిపోయినాయండి. ఇక మరలా నూనె పోయడానికి పాత్రలు లేవు అని చెప్పేంత వరకు ఆ నూనె ఆ పాత్రలన్నిటిలో నింపబడింది. ఎప్పుడైతే పాత్రలు లేవని వాళ్ళ కుమారులు చెప్పారో అప్పుడు ఆ నూనె ఆగిపోయింది. కాబట్టి ప్రవక్త శిష్యుల్లో ఆ శిష్యుని భార్య తన కుటుంబము పోషించబడ్డది. వెళ్ళింది దైవజనునికి ఉన్నట్టు చెప్పింది. ఏం జరిగిందమంట, ఇది జరిగిందయ్యా అన్నప్పుడు, ఇదిగో ఆ నూనెని తీసుకుపోయి నువ్వు అమ్మివేసి అప్పు తీర్చు, మిగిలిన దాంతో నీవును నీ కుమారులు పోషణ నిమిత్తమై ఉంచుకోండి. చూడండి, దేవుడు తప్పకుండా నా అవసరత తీర్చేది వాడు. దేవుడు నీ ప్రతి అవసరతను ఎరిగినవాడు. అలాగే దేవుని వాక్యం చూసుకున్నట్లయితే కొండ మీద ప్రసంగం చేసిన సమయంలో యేసు ప్రభుతో 3 దినాలు ప్రజలు ఉన్నారండి. వారు తెచ్చుకున్న ఆహారము అయిపోయింది, వెంట తెచ్చుకున్నవి అయిపోయాయి. 3 దినాలు యేసు ప్రభు చెప్పిన బోధ వింటూ వారు అక్కడే 3 దినాలు ఆయనతో సహవాసం చేశారు. అప్పుడు వారిని వట్టిగా పంపడం ఇష్టం లేక, మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఎవరి యొద్ద ఏమీ లేదు, కానీ ఒక చిన్న బాలుడు తీసుకొచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు, అవి మాత్రమే ఉన్నాయని శిష్యుడు చెప్పినప్పుడు అది తీసుకువెళ్ళి ఆయన చేతిలో పెట్టినప్పుడు వాటిని ఆశీర్వదించి ప్రార్థన చేసి ఏం చేశాడండి, అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినట్లు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే దేవుడు, ప్రతి ఒక్కరి అవసరతను తీర్చే దేవుడు, ప్రతి ఒక్కరి అవసరతను తప్పకుండా తీరుస్తాడండి. తన దగ్గరికి వచ్చిన వారిని పస్తులుగా పంపడము దేవునికి ఇష్టం లేదు కనుకనే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ప్రభు పంచిపెట్టిన వాడిగా ఉన్నాడు. మరలా 12 గంపలు మిగిలినాయండి. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఉంటుంది, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడండి. తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన ఆనుకొని జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నారో, వారి ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క 40 సంవత్సరాలు అరణ్య మార్గములో అన్ని తానై నడిపించిన దేవుడు నీకు నా అవసరత తీర్చలేడనుకుంటున్నావా? తన కొరకు నిలబడ్డ, తన కొరకు నిలబడ్డ ఆ దైవజను యొక్క ఆకలి తీర్చిన దేవుడు, దైవజనుడా నీ ఆకలి తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? భర్త చనిపోయి విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆ భార్య, ఆ విధవరాలు, అప్పుల ఊబిలో పడి ఉన్న ఆ విధవరాలు, అటు కుమారుని పోగొట్టుకోలేక దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మార్గం చూపలేదా? తన అప్పు తీర్చలేదా? తన కుటుంబ నిమిత్తమై, పోషణ నిమిత్తమై తనకు డబ్బును సమకూర్చలేదా? జ్ఞాపకం చేసుకో. నీ అప్పులు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. దేవుని మీద ఆధారపడు. దేవుని యొద్దకు రా. దేవుని విడిచి ఎక్కడికెక్కడికో వెళ్తున్నావేమో, మొదటిగా దేవుని యొద్దకు రా. తన దగ్గరికి వచ్చిన వారిని పస్తులుగా పంపించి వేయడం యేసుప్రభుకి ఇష్టము లేక 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచి మరి ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలి తీర్చడా? నీకున్న అవసరత తీర్చడా? క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడనే వాగ్దానం మనకు ఉండగా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. దేవుడు కోరికలను తీర్చడు, కానీ మన అవసరత మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.